ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 7వ వచనము. సమాజంలో ఒక ట్రెండ్ నడుస్తుంది. మా ధర్మమే గొప్పది, మా ధర్మం మాకు ఇది నేర్పింది, మా దేవుళ్ళు అది నేర్పారు, వారే గొప్పవారు, పలానా దేవుళ్ళను బట్టి మేము గర్విస్తున్నాం అని చాలా గందరగోళం సృష్టిస్తున్నారు బయట జనాలు. వాక్యం సెలవిస్తుంది, వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడతారు అని. ఇప్పుడేదో వీళ్ళు కొత్తగా క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని దూషిస్తున్నారు, హింసిస్తున్నారు అనుకుంటున్నాం, కానీ వీళ్ళకన్నా ముందు పెద్ద పెద్ద ప్రముఖులే, పెద్ద పెద్ద అఘోరాల్లాంటి వాళ్ళే వీళ్ళలాగే ప్రవర్తించి చివరకు ఇది మతం కాదు, మార్గం, సత్య మార్గం అని ఒప్పుకున్నారు. ఇప్పుడున్న మతోన్మాదులు, క్రైస్తవేతరులు కూడా ఖచ్చితంగా మారుతారు. కానీ అది జరగాలంటే దేవుని సంకల్పంతో పాటు నా ప్రవర్తన విధానం కూడా వారి పట్ల జాగ్రత్తగా, ప్రేమగా ఉండాలని మర్చిపోవద్దు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.